యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ క్షేమంగా ఉంటారని, దేవుని ఆత్మచేత నింపబడి నడిపించబడతారని రూఢిగా నమ్ముచున్నాను. రాబోతున్న దినం మీకు ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. ఒక బ్రేక్ త్రూ తీసుకొని రాబోతుంది. మీరు వర్ధిల్లబోతున్నారు. కృపాక్షేమం మీ వెంట రాబోతుంది. దేవుని చేత దీవించబడబోతున్నారు. దేవుని బిడ్డలారా, మన దేవునికి ఒక పేరు ఇవ్వబడ్డాయి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనం. ఆ పేరండి ఇమ్మానువేల్. ఇమ్మానువేల్ అనే మాటకు దేవుడు మన తోడుని అర్థం, మనకు తోడుగా ఉన్నాడని అర్థం. అలాగే యెషయా గ్రంథం 7:14, ఆదికాండం 21:22, ఆదికాండం 26:28, ఆదికాండం 39:2-3, యోబు గ్రంథం 29:4-5, కీర్తన 23:4. ఇవన్నీ చదివితే దేవుడు మనకు తోడుగా ఉన్నాడని, తోడుగా ఉంటాడని రాయబడి ఉంది. యోసేపుతో దేవుడు ఉండటం బట్టే కాదా, ఆయన పెద్ద గొయ్యిలో పడినప్పటికీ దేవుడు ఆయన లేవనెత్తి ఆయనకు నూతన జీవం ఇచ్చి ఆశీర్వదించాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, మీరు గొయ్యిలో పడటం ఒక వంద అయితే, సమస్యలు చిక్కుకోవటం ఒక వంద అయితే, విడుదల పొంది దేవుని క్షేమాన్ని ఆశీర్వాదాన్ని అనుభవించటం మరి ఒక వంతు. కానీ ఈరోజు అనేక మంది ఇంకా గొయ్యిలోనే ఉంటున్నారు, ఇంకా పోరాటంలోనే ఉంటున్నారు, ఇంకా శోధనలో ఉంటున్నారు. కారణం ఏంటంటే దేవుడు వారితో లేకపోవటమే కారణం. ఈరోజు మీతో దేవుడు ఉండటానికి ఇష్టపడుతున్నాడు. దానికి మీరేం చేయాలి తెలుసా? హిజ్కియా రాజు ద్వారా మీరు నేర్చుకోవాలంటే 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 6-7 బట్టి దేవుని యొక్క మాటను విని దాన్ని కైకొనేవారుగా ఉండాలి. అప్పుడు మీతో కూడా దేవుడు ఉండటానికి సమ్మతిస్తాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క ఆజ్ఞలు మనకు భారమైనది కాదు. 1 యోహాను 5:4 రాయబడి ఉంది, ఆయన ఆజ్ఞలు మనకు భారమైనది కాదు. కనుక దేవుని యొక్క మాటను వినటమే శ్రేష్టం. మీరు దేవుని మాట వినటానికి ఎప్పుడు ప్రారంభిస్తారో అప్పుడు మీతో దేవుడు ఉండటానికి ఇష్టపడతారు, ప్రారంభిస్తాడు. రెండవదిగా ఆషాపు జీవితం నుండి మనం చూస్తే 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 2, 4, 5 వచనాలు, అలాగే కీర్తన 73:23లో మనం చూస్తే మనము దేవునితో ఉంటే దేవుడు మనతో ఉంటాడంట. అంటే అర్థం ఏంటి? మనము దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడాలి. ఏంటి? దేవుడితో లేకుండా మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఏమైనా సాధించగలుగుతారా? ఏమైనా అచీవ్మెంట్ కలుగుతాయా? ఏదైనా మీకు మీరే చేయగలుగుతారా? మీకు మీరే చేసినట్టు కనపడితే కానీ తర్వాత మీ జీవితంలో చాలా పెద్ద పోరాటాన్ని, శోధన ఎదుర్కొంటారు. కనుక దేవుని బిడ్డలారా, అది మనకు సాధ్యపడదు. మూడవదిగా మనం చూస్తే యోషాబాతు జీవితంలో మనకు కనపడుతుంది. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 3, 4, 5, 6 వచనాలు చదవండి. ఆయన అంటున్నాడు, మీరు సొబ్బు తిని ఆధారం చేసుకుని నడవకుండా దేవుని మాటకు లోబడి విధులైతే దేవుడు మీతో ఉంటాడు అంటున్నాడు. తర్వాత యెరోబాము జీవితంలో మనం చూస్తే 1వ రాజుల గ్రంథం 11వ అధ్యాయం 34-38 వచనాలు. ఆయన జీవితంలో కనపడేది ఏంటంటే, మన దేవుని దృష్టికి ప్రీతికరమైనది కనుక చేస్తే కనుక దేవుడు మనతో ఉంటాడు అనే సత్యం మనకు అర్థమవుతుంది. యేసు ఏమంటున్నాడు తెలుసా? నేను ఎల్లప్పుడూ దేవునికి ప్రీతికరమైన వాటిని చేస్తున్నాను కాబట్టి తండ్రి నాతోనే ఉంటాడు అంటున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం, 9:31, 15:10లో. దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు దేవునితో ఉండాలని ఆశపడితే కనుక ఖచ్చితంగా తండ్రికి ప్రీతికరమైన వాటిని మీరు చేయాలి. ఇంతకాలం దేవుడికి ప్రీతికరమైన వాటిని చేస్తున్నారా లేదన్న విషయాన్ని ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇంకా ఒక్క వాక్యం మీకు చూపించాలని బలంగా ప్రేరేపించబడుతున్నాను. 2వ కొరింథీ పత్రిక 13:11లో మీరు సంతోషంగా ఉండాలంటూ ఏక తాత్పర్యత కలిగి ఉండాలని, సమాధానం కలిగి ఉండాలని, తర్వాత చక్కటి ప్రవక్తను కలిగి ఉంటే గనక దేవుడు మీతో ఉంటాడని పరిశుద్ధ పౌలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇది దేవుడితో ఉండే సమయం. మీ దినాలను వృధా చేసుకోవద్దు. పాపపు ఊపి నుండి బయటకు వచ్చేయండి. దేవునితో ఉండటానికి తీర్మానించండి. అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, మమ్మల్ని క్షమించు, మన్నించు, పరిశుద్ధపరిచి
మాలో ఏ ఏ లోపం ఉందో ఆ లోపాలని తొలగించి నీకు సాక్షిగా నిలబెట్టండి ప్రభా. మాతో కూడా రండి ప్రభా. ప్రతి నిమిషం ప్రతి క్షణం మాతో ఉండండి ప్రభా. ప్రతి కీడు ప్రమాదాన్ని దూరపరచండి ప్రభా. పరలోక అభిషేకం చేత నింపండి, దైవిక ప్రసన్న చేత నింపండి తండ్రి. సాతాన్ క్రియలు లయపరిచి మాకు తోడుగా నీడగా ఉండి ప్రభా నడిపించమని అడుగుతున్నాను. మమ్మల్ని విడిచి వెళ్ళవద్దు స్వామి, మాతో ఉండండి ప్రభా. మాలో ఉండండి ప్రభా. మమ్మలను నాయన నీటి కాలువర నాటబడిన చెట్టు వలె చేయమని ఆశ్రయించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనకిచ్చిన వాగ్దానం మత్తయి సువార్త 28:20.